హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి డ్యూటీ డ్రాబ్యాక్ కస్టమ్స్లో డ్యూటీ డ్రాబ్యాక్ చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో డ్యూటీ డ్రాబ్యాక్ వాట్ ఇస్ దేర్ ఇన్ డ్యూటీ డ్రాబ్యాక్. ఫస్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 స్పాటికల్ వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ 5 మెయిన్ ఫ్రేమ్ వర్క్ కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ఫ్లెక్స్టోన్ కంప్యూటర్స్ యూఎస్ఏ. సో ఇది ఒక 5 ఇంపోర్ట్ చేసుకోయింది కంప్యూటర్ సిస్టమ్స్ని ఇంపోర్ట్ చేసుకోయింది. ఆన్ 31 పేయింగ్ కస్టమ్ డ్యూటీ 30,30.45 తో 30.45. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కస్టమ్స్లో మనం డిస్కషన్ చేసేది ఒక 3 సెక్షన్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సెక్షన్ 74, 75 అండ్ 76 అనుకుంటా. ఇది వచ్చేసి 74(1) అండ్ 74(2) అనేది 2 ఉంటాయి సెక్షన్స్. మనం ఏమన్నా గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే అండ్ మళ్ళీ వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆ ఎక్స్పోర్ట్ చేసే ముందు యూజ్ చేసినారా యూజ్ చేయలేదా, యూజ్ చేసింటే 74(1), యూజ్ చేయకుండా చేస్తుంటే 74(1), యూజ్ చేస్తుంటే 74(2) డిస్కస్ చేస్తుంది. అండ్ 75 వచ్చేసి ఐ థింక్ ఇంట్రెస్ట్కి సంబంధించి డిస్కషన్ చేస్తాను అనుకుంటా. నెక్స్ట్ 76 వచ్చేసి ప్రొహిబిషన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ 74(2)లో వచ్చేసి యూజ్ చేసినాము అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ యూజ్ చేసింటే ఒక 3 months యూజ్ చేసింటే ఎంత వస్తుంది, 4 months యూజ్ చేసింటే ఎంత వస్తుంది అనేది డిస్కస్ చేస్తుంది 74(2). సో ఇక్కడ మనం ఏం చేసినాము, ఇప్పుడు 30.45 lakhsకి సంబంధించి మొత్తం కంప్యూటర్స్ని కస్టమ్ డ్యూటీ మనం పే చేసినాము. ద కంప్యూటర్ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్స్. సో కొన్ని రోజులు వర్క్ చేసినాము. బట్ ఇన్ జూన్ సమ్ టెక్నికల్ ఫాల్స్ డెవలప్డ్ ఇన్ ద సిస్టమ్ రిజల్టింగ్ ఇన్ కంప్లీట్ క్లోజర్ ఆఫ్ వర్క్. సో ఇన్ ద జూన్ మంత్ మనం ఎప్పుడు తీసుకున్నామనేది మనం ప్రొవైడ్ చేసినారా 31/1. సో 31/1 అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో అప్పటి వరకు మనం యూజ్ చేసినాము. నెక్స్ట్ ఆన్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్, వాళ్ళు ఏమన్నా అంటే యూఎస్ఏకి పంపించండి మేము రిపేర్ చేసి ఇస్తామని జూన్లో చెప్పినారు. హౌఎవర్ సిన్స్ నో సొల్యూషన్ వాజ్ ఫౌండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ స్పెటికల్ వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ రీషిప్డ్ ఆర్ రిటర్న్డ్ ద గుడ్స్ ఫర్ టు ఫ్లెక్సికో సోనిక్ కంప్యూటర్ యూఎస్ఏ ఆన్ 31/12/20. సో వాళ్ళు ఎప్పుడు జూన్లో చెప్పినారు అండ్ వాళ్ళకి మాట్లాడిన తర్వాత 31/12 అంటే డిసెంబర్కి సెండ్ బ్యాక్ చేస్తున్నారు. ఓవర్ ద ఫైనాన్షియల్ కంట్రోల్ ఆఫ్ స్పెటికల్ వైర్లెస్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హ్యాస్ అప్రోచ్డ్ యూ ఫర్ అడ్వైజింగ్ వెదర్ ఇంపోర్ట్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్. ఆల్రెడీ మనం ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఉంటామో ఆ ఇంపోర్ట్ డ్యూటీని బ్యాక్ తెచ్చుకోవచ్చా, ఎందుకంటే మనం గూడ్స్ని బ్యాక్ చేసినాం కదా అనేది ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళకి రైజ్ అయినది. ఇంపోర్ట్ డ్యూటీ రివర్స్ తెచ్చుకోవచ్చా అంటే ఎస్, ద ఇంపోర్ట్ డ్యూటీ ఆల్రెడీ పేడ్ as can be claimed back for 5 main computer systems imported by Spectacles Wireless Private Limited in accordance with the provisions of Section 74 of Customs Act. సో కస్టమ్స్ యాక్ట్ ప్రకారం మనం రివర్స్ తెచ్చుకోవచ్చు యాజ్ పర్ సెక్షన్ 74 ప్రకారం. సో సెక్షన్ 74 నేను చెప్తాను, సెక్షన్ 74(1), 74(2) 2 ఉంటాయి అనేది. నెక్స్ట్ అండర్ దిస్ సెక్షన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ వెన్ గూడ్స్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్. ఇక్కడ 3 కండిషన్స్ని చూసుకోవాలి. ఫస్ట్ ఆ గూడ్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి అండ్ ఆ గూడ్స్కి సంబంధించి ఇంపోర్టేషన్ డ్యూటీ పే చేసి ఉండాలి అండ్ ఆ గూడ్స్కి సంబంధించి ఆర్డర్ పర్మిట్ చేసి ఉండాలి, అంటే క్లియరెన్స్ చేసినట్లు అండ్ లోడింగ్ చేస్తున్నట్టు గూడ్స్ ఎక్స్పోర్టేషన్కి. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనం 98% తీసుకోవచ్చు. అంటే మనం 100 రూపీస్ పే చేసి ఉంటే 98 రూపీస్ మనం తీసుకోవచ్చు, అంటే 98% మనం డ్యూటీ డ్రాబ్యాక్ తీసుకోవచ్చు. దట్ ఈస్ ద కేస్. అపాన్ దిస్ సెక్షన్ దిస్ ఈస్ ప్రొవైడెడ్ దట్ వెన్ గూడ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్ విచ్ హ్యాస్ been imported into India and upon which duty has been paid and importation are entered for export and proper officer makes an order permitting clearance and loading of goods for exportation. So ento sadi 98% of such duty shall be paid back as drawback. However, the goods shall be identified to the satisfaction of asset. ఇక్కడ ఐడెంటిఫై చేయాలి అని చెప్పినాం, ఈజీలీ ఐడెంటిఫై చేయాలి అన్నాము. ఆ ఈజీలీ ఐడెంటిఫై అనేది ఆ గూడ్స్ అనేది ఐడెంటిఫై టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ యాజ్ ద గూడ్స్ దట్ అవర్ ఇంపోర్టెడ్ అండ్ గూడ్స్ షుడ్ హ్యావ్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ వితిన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్. సో ఎన్ని రోజుల లోపల వితిన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండ్ ద ఇంపోర్టేషన్ దేర్ ఆఫ్. ఈ ఎక్స్పోర్టేషన్ ఎన్ని రోజుల లోపల చేయాలి, వితిన్ 2 years. ఇక్కడ ఏదైతే మనం డ్యూటీ పే చేసింటామో అక్కడ నుంచి 2 years లోపల మనం బ్యాక్ చేస్తుంటే. నెక్స్ట్ ఫర్దర్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ద సెక్షన్ 98% ఆఫ్ డ్రాబ్యాక్ షెల్ బి అలౌడ్ ఓన్లీ ఇన్ దోస్ కేసెస్ వేర్ ద గూడ్స్ హ్యావ్ నాట్ బీన్ యూజ్డ్. దట్ ఈస్ సెక్షన్ 74(1). సెక్షన్ 74(2) డీల్ చేస్తుంది ఎప్పుడైతే యూజ్ చేసి ఉంటే. నాట్ బీన్ యూజ్డ్ అట్ ఆల్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ వేరియస్ పర్సెంటేజెస్. సో 74(2) ఏం చెప్తుంది, వేరియస్ పర్సెంటేజెస్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అట్ ద అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ దేర్ ఇంపోర్టేషన్.
illustration. In the instant case, all the conditions specified in provisions of section 74 are satisfied. For section 74 ప్రకారం satisfy చేస్తే the goods are identifiable, goods ని ఐడెంటిఫై చేయగలిగితే import duty has been paid and they are scheduled to be exported within the prescribed time limit. జనవరిలో తీసుకున్నాడు, డిసెంబర్లో పంపిస్తున్నాడు అంటే వితిన్ 2 yearsలోనే పంపిస్తున్నాము. సో హౌఎవర్ ద గూడ్స్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ సమ్ టైమ్స్ ఇయర్ ద పీరియడ్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ అండ్ డేట్ ఆఫ్ వెన్ గూడ్స్ ఆర్ రిప్లేస్డ్ అండర్ కస్టమ్ కంట్రోల్ ఫర్ ఎక్స్పోర్ట్ ఈజ్ more than 9 months. సో బట్ నాట్ more than 12 months. సో దేర్ ఫోర్ స్పెటికల్ వైల్డ్లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద డ్రాబ్యాక్ క్లెయిమ్ అట్ ది రేట్ ఆఫ్ 70% రేట్ నోటిఫైడ్. ఇక్కడ రేట్స్ ఎట్లుంటాయంటే 3 months మనం గుర్తుపెట్టుకోవాలి. అప్ టు 3 months ఒకటి, 6 months ఒకటి, 9 months ఒకటి, 12 months ఒకటి, అండ్ 12 తర్వాత 15 months ఒకటి, అండ్ 18 months ఒకటి, ఇట్లా 3 గుర్తుపెట్టుకుని తర్వాత ఫస్ట్ దానిలో వచ్చేసి ఐ థింక్ 95, తర్వాత 85, తర్వాత 75, తర్వాత 70, తర్వాత 65, తర్వాత 60, తర్వాత నిల్. సో 60 రాదనుకుంటాను, 65 ఇట్లా మనకి వస్తుంది. సో మనం ఏ కేసులో ఉంటాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు 95, 85, 75 తర్వాత 70 అన్నాము. సో 70 ఈ కేసులో ఉన్నాము. సో 70 మనకి 70% వస్తుంది. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2? ఆన్సర్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్. దట్ ఈస్ ఏం చెప్పినారు, రూల్స్ కస్టమ్స్ డ్యూటీ డ్రాబ్యాక్ గురించి చెప్పమన్నారు. Mr. Have filed a claim for payment of duty drawback amounting 50,000 on 37కి అతను డ్రాబ్యాక్ క్లెయిమ్ చేసుకున్నాడు. హౌఎవర్ ద అమౌంట్ రిసీవ్డ్ ఆన్ 28/10 యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఒకవేళ మనం డ్యూటీ డ్రాబ్యాక్కి పెట్టుకున్నాము, వాళ్ళు కన్నా మనకి అమౌంట్ విత్ ఇన్ టైంలో మనకి పంపించకుంటే మనకి వాళ్ళు ఇంట్రెస్ట్తో సహా మనకి పేమెంట్ చేస్తారు. వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత చేస్తారు అంటే 6% పర్ యానం వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎవరు కష్టం వాళ్ళు. ఒకవేళ మనం ఇన్ కేస్ మనం ఎప్పుడైనా పే చేయాల్సి వస్తే మనం 15% పే చేయాల్సి వస్తుంది. ఇన్ కస్టమ్స్ మనం 15% పే చేస్తాం. ఇన్ జిఎస్టీ అయితే 18%తో పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో కస్టమ్స్లో ఆల్వేస్ 15% వస్తుంది. సో దట్ ఈస్ ద కేస్. ఇప్పుడు మనం పే చేయాలి కాబట్టి మనకి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి స్టిప్యులేటెడ్ టైంలో పే చేయకుంటే 6% ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనకి పేమెంట్ చేస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలౌడ్ అండ్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ రీఫండ్ హీ 6% పర్ యానం. మిస్టర్ ఎక్స్. సో ఫస్ట్ కేస్ కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేయబుల్ టు మిస్టర్ ఏ అండ్ డ్యూటీ డ్రాబ్యాక్ క్లైమ్డ్. దట్ ఈస్ డ్యూటీ డ్రాబ్యాక్ క్లైమ్డ్ వచ్చేసి 50,000. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ డిలే 31/8/2020 టు 38/10/2020కి 59 days అవుతుంది. ఎన్ని డేస్ అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 59 days అవుతుంది. మనకి వితిన్ 1 monthలో పే చేయాలి. వితిన్ 1 monthలో మనకి పే చేసిందా? పే చేయలేదు. 37 నుంచి 1 month అంటే 37 నుంచి 1 month అంటే 31/8/2020 అవుతుంది. సో 28/10 వరకు చూసుకుంటే 59 days అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? అప్పుడు 6% ఇంట్రెస్ట్ అయితే క్వాంటమ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలి? 50,000 మనకి ఎంత అయితే ఉందో అది ఇంటూ 59 days డివైడెడ్ బై 365 ఇంటూ 6%, దట్ ఈస్ 485. సిన్స్ ద క్లైమ్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ హీ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు క్లైమ్ ఇట్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ సచ్ క్లైమ్. ఇంట్రెస్ట్ at the rate of 6% per annum he is payable from the date after expiry of the said 1 month period till the date of payment of such drawback. 75A of Customs Act 1962. Next, second case, Mr. X was erroneously refunded. ఒకవేళ గవర్నమెంట్ నీకు ఎరోనియస్లీ రీఫండ్ చేస్తే నువ్వు ఇప్పుడు మళ్ళీ రీఫండ్ చేయాలి కదా. ఆ రీఫండ్ని విత్ ఇన్ టైం లిమిట్లో కూడా మీరు పే చేయకుంటే, అంటే ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 రావాలని మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళు 10,000కి బదులు 1 lakh సెండ్ చేసినారు. 1 lakh సెండ్ చేసినారంటే నువ్వు 90,000ని రీబ్యాక్ చేయాలి. 90,000ని రీబ్యాక్ చేయకుంటే 90,000 ప్లస్ ఇంట్రెస్ట్ కూడా రీబ్యాక్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఇప్పుడు నువ్వు పే చేయాల్సి వస్తుంది అంటే 18% పే చేయాల్సి వస్తుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడ చూసుకుంటే 26 అంటే 21 నెక్స్ట్ డేనే నువ్వు ట్రాన్స్ఫర్ చేసేయాలి. 21 నుంచి నువ్వు ఎప్పుడు పే చేస్తున్నావు? 2010 నువ్వు పే చేస్తున్నావు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అట్ ద రేట్ ఆఫ్ 18% నువ్వు క్యాలిక్యులేషన్ చేయాలి. 20,000 ఇంటూ 122 days అవుతుంది. 15% క్యాలిక్యులేషన్ చేస్తే 20,000 ఇంటూ 15% ఇంటూ 122 days డివైడెడ్ బై 365 days. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? మనం క్యాలిక్యులేషన్ వచ్చేసి 1003 అవుతుంది. అది 75A2 ప్రకారం. సో సెక్షన్ 75 నేను ఏం చెప్పినాను? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అని చెప్పినాము. సెక్షన్ 74లో ఏం చెప్పినాము? గవర్నమెంట్ మనకి పే చేసేది ఉంటుంది, అండ్ 75లో మనం పే చేసేది ఉంటుంది, అండ్ 76లో వచ్చేసి ప్రొహిబిషన్స్ ఉంటాయి. నెక్స్ట్, అసర్టైన్ వెదర్ ద ఎక్స్పోర్టర్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు డ్యూటీ డ్రాబ్యాక్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్ అండ్ ఈ ఫేస్ వాట్
వాట్ ఈస్ ద క్వాంటమ్ ఆఫ్ సచ్ డ్యూటీ డ్రాబ్యాక్, ఎలిజిబుల్ అవుతుందా లేదా సెక్షన్ 74 డిస్కస్ చేస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది. FOB వాల్యూ 22,000 kgs ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ టు 2 lakhs, రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ అండ్ సచ్ ఎక్స్పోర్ట్ ఈ 30 రూపీస్ పర్ కేజీ, మార్కెట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ వచ్చేసి 50,000 ఓల్డ్ మార్కెట్. సో ఇక్కడ మనకి రూల్స్ అనేది వస్తాయి. మళ్ళీ రూల్స్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది అంటే మనం ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎక్స్పోర్ట్ చేస్తున్నాము 2000 FOB బేసిస్లో, ఫ్రీ అండ్ బోర్డ్ బేసిస్లో, అంటే ఎంత 2000 kgsని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము 2 lakhs రూపీస్కి. డ్యూటీ డ్రాబ్యాక్ వచ్చి 30 రూపీస్ పర్ కేజీ అండ్ మార్కెట్ వాల్యూ ఎంత 50 రూపీస్. ఒకవేళ మనకి ఎప్పుడైతే MPS మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అనేది లెస్ దెన్ డ్యూటీ డ్రాబ్యాక్ ఉంటే మనకి ఒక్క అమౌంట్ కూడా మనకి రివర్స్ చేయరు, అమౌంట్ కూడా మనకి రివర్స్ చేయరు. ఎప్పుడైతే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఎక్కువ ఉంటే మనం పే చేసినది మార్కెట్ వాల్యూతో చూసుకున్నప్పుడు అప్పుడు మనకే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. అది 76 చెప్తుంది. 76 ఏం చెప్తుంది అని చెప్పినాము, ప్రొహిబిషన్ కేసెస్ కొన్ని ఉంటాయని చెప్పినాము అండ్ రూల్స్ కూడా వచ్చేస్తాయి అక్కడ. 76(1)(b) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ఎంటర్ ఏరియా ప్రొవైడెడ్ దట్ నో డ్యూటీ డ్రాబ్యాక్ షెల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈజ్ లెస్ దెన్ the amount of drawback due thereon. In this case the market price of goods వచ్చేసి 50,000 which is less than the amount of drawback, less than the amount of drawback 2000 kgs into 30 rupees, that is equal to 60,000. hence no drawback shall be allowed. so drawback అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, what is there in question. ఈ క్వశ్చన్లో వచ్చేసి Infinity Corporation has imported goods and the following particulars are available for claiming drawback under section 74 and 75. 74 వచ్చి ఎలిజిబుల్ చెప్తుంది, 75 వచ్చేసి ఇంట్రెస్ట్కి సంబంధించి చెప్తుంది, 76 వచ్చేసి ప్రొహిబిషన్కి సంబంధించి చెప్తుంది అని చెప్పినాము. నౌ నెక్స్ట్, custom duty has been paid and imported for use and has been out of customs control for 14 months. సో యూజ్ చేసినాము 14 months, 14 lakhs నీకు వస్తుంది. సో ఆడ మనం పర్సంటేజ్లు చెప్పినాము, పర్సంటేజ్లు ఏం చెప్పినాము, 95, 85, 75, 70, 60, 65 అని చెప్పినాము. సో లాస్ట్ వచ్చేసి 65 వస్తుంది అండ్ తర్వాత 18 months తర్వాత నిల్ ఉంటుంది. సో ఇది లాస్ట్ కేసు కాబట్టి మనకి 65% వస్తుంది. సో మోర్ దెన్ 12 months, నాట్ మోర్ దెన్ 15 months అన్నప్పుడు ఎంత 65% వస్తుంది. సో 65%ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్, రఘువీర్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ హ్యావింగ్ FOB ఉంటే ఎంత 86,000 దాని యొక్క FOB వాల్యూ అండ్ 40% డ్యూటీ డ్రాబ్యాక్ అండ్ మార్కెట్ వాల్యూ 96,000. ఈ కేసులో మనం ఏం చేయాలి, మార్కెట్ ప్రైస్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డ్యూటీ డ్రాబ్యాక్ ఉందా లేదా అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. సో 86,000 ఇది అండ్ 96,000 ఇంటూ 40%, 1/3 చూసుకోవాలి. దట్ ఈస్ 86,000 ఇంటూ 40% చూసుకుంటే FOB మీద 34,400 అవుతుంది. ఈ 96,000 1/3 కంటే ఎక్సీడ్ ఉండకూడదు. సో రూల్ 9 డిస్కషన్ చేస్తుంది. హౌఎవర్ ద డ్రాబ్యాక్ అమౌంట్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ 1/3 ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్. మనం ఏవైతే ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ చేస్తామో ఆ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్లో 1/3 కంటే ఎక్సెస్ అనేది ఉండకూడదు మార్కెట్ ప్రైస్ అనేది చూసుకుంటే. నెక్స్ట్, దట్ ఈస్ యాజ్ పర్ రూల్ 9 ఆఫ్ కస్టమ్స్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్ 2017. మనకి ఈ రూల్స్లో వచ్చేసి రూల్ 3, రూల్ 4, రూల్ 5 అండ్ 6, 9 అనేది వస్తాయి అనుకుంటున్నా. నెక్స్ట్, రూల్ 9లో ఏం చెప్తారు కస్టమ్స్ వాళ్ళు, దాని యొక్క వాల్యూ అనేది 1/3 కంటే ఎక్సెస్ అనేది ఉండకూడదు. సో అప్పర్ లిమిట్ ఆఫ్ డ్రాబ్యాక్ అనేది ఎంత ఉండాలి, 32,000. సో నీకు 32,000 కంటే ఎక్సెస్ అనేది నీకు డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈవెన్తో నీకు 34,000 రూపాయకి చెప్పిన. ఈ 40% అంటే ఏమి, ఆల్ ఇండస్ట్రీ రేట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రేట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, అబ్దుల్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ was erroneously refunded a sum of 30,000 in excess of actual drawback on 16/6. సో ఎక్సెస్ యాక్చువల్ డ్రాబ్యాక్ వచ్చేసి ఎంత 16/6కి 30,000 ఉంది, రిఫండ్ చేస్తున్నారు. ఏ డిమాండ్ ఫర్ రికవరీ ఆఫ్ ద సేమ్ వాజ్ ఇష్యూడ్ బై ద డిపార్ట్మెంట్ ఆన్ 24/8. సో డిమాండ్ రికవరీ ఎంత ఇష్యూ చేస్తుంది డిపార్ట్మెంట్ అనేది 24/8కి డిమాండ్ ఇష్యూ చేస్తుంది. సో ఎక్సెస్ ఎంత చేసింది 30,000. సో 16/6కి అంటే 16/7 నుంచి
17/6 నుంచి నీకు మనం ఎన్ని డేస్ ఎప్పుడైతే మనం రీపేమెంట్ చేస్తున్నామో అంతవరకు అట్ ది రేట్ ఆఫ్ 15% ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. మనం పే చేసేటప్పుడు 15% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము, గవర్నమెంట్ మనకి పే చేసేటప్పుడు 6% క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇది సెక్షన్ 75 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మిసెస్ పీక్యూఆర్ హ్యాస్ ఇంపోర్టెడ్ యూజింగ్ wearing apparel from USA in April 2020. After receipt, PQR is doubtful that apparel may not be saleable in India and want to re-export back to USA without use. Which supplier has accepted which will PQR Limited will be eligible to draw back duty paid. Also list out the conditions for duty drawback. So first of all, ఒక డ్యూటీ డ్రాబ్యాక్ రావాలంటే ఆ గూడ్స్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, ఫస్ట్ కండిషన్. అండ్ ఐడెంటిఫై చేయగలిగిన దానికి సంబంధించిన డ్యూటీని నువ్వు పే చేసి ఉండాలి. అండ్ డ్యూటీని పే చేసిన తర్వాత దానికి సంబంధించి ఆర్డర్ పర్మిటింగ్ అనేది పర్మిట్ చేసి ఉండాలి పిఓ, ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు. దాన్ని ఆ కేసెస్లో డ్యూటీ డ్రాబ్యాక్ అండ్ అలౌడ్ ఆన్ రీ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ వేరింగ్ అపెరల్స్ ఓన్లీ వెన్ ద సేమ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్ ఆఫ్టర్ ఇంపోర్ట్స్. ఒకవేళ నార్మల్ కేసెస్లో అదర్ ప్రోడక్ట్స్ అనేది మనకి కొన్ని ప్రోడక్ట్స్ చెప్పినాము, ఏవి 6 months, 4 months, 3 months అట్లా చూసుకోవాలి. 3 months, 6 months, 9 months, 12 months, 15 months అండ్ 18 months అని చెప్పినాము. ఆఫ్టర్ 18 months నిల్ కేస్ అని చెప్పినాము. బట్ అవి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, వేరింగ్ అపెరల్స్, టీ చెస్ట్ అండ్ ఫిలిమాటోగ్రఫీ, వాటికి సంబంధించి ఏమైనా ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ని వితౌట్ యూజ్ మాత్రమే మనం పంపేయాలి. విత్ యూజ్ అయితే అవి ఏం మనకి కొంచెం ఒక అమౌంట్ కూడా మనకి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. సో డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ అండ్ రీ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ వేరింగ్ అపెరల్స్ ఓన్లీ వెన్ ద సేమ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్ట్. యూజ్ చేయకూడదు. మనం ఏమన్నా క్లోత్ తీసుకొని ఆ క్లోత్స్ని వేరింగ్ చేసుకొని ఆ వేరింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి బాగాలేవని మనం పంపిస్తుంటే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. Since Mr. PQR has re-exported the imported apparel without using the same, so without using చేస్తున్నాడు కాబట్టి it is eligible to take drawback on import duty paid on import of apparel provided the following conditions are satisfied. కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏవి 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఒకటి, గూడ్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ అట్ ద గూడ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్ అండ్ గూడ్స్ ఆర్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ఇంపోర్ట్. ఇప్పుడు మనం ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి మనం తీసుకున్నామో వాటిని వితిన్ 2 years లోపల మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాలి, సఫిషియంట్ కాజ్ని చూపించి. నెక్స్ట్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డ్రాబ్యాక్ విత్ రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 76 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. సో 76 ఏం చెప్పినాము, ప్రొహిబిషన్కి సంబంధించి చెప్పినాము, డ్యూటీ డ్రాబ్యాక్ ప్రొహిబిషన్ అని చెప్పినాము. 74 ఎలిజిబిలిటీ గురించి చెప్తుంది, 75 ఇంట్రెస్ట్ గురించి డిస్కషన్ చేస్తుంది, 76 అనేది ప్రొహిబిషన్ గురించి డిస్కషన్ చేస్తుంది అని చెప్పినాము. నౌ 76, ద ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ డ్రాబ్యాక్ has contained in section 76 of customs act 1962 as explained here అన్నారు. ఫస్ట్ కేసు వచ్చేసి నీకు డ్యూటీ డ్రాబ్యాక్ రాని కేసెస్ ఏవంటే, ఫస్ట్, నో డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ విచ్ ఈజ్ లెస్ దెన్ డ్యూటీ డ్రాబ్యాక్ ఉంటే, డ్యూటీ డ్రాబ్యాక్ అంటే తక్కువ ఉంటే మార్కెట్ ప్రైస్ అనేది, అట్లాంటి కేసెస్లో నీకు 1 రూపీ కూడా డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. అండ్ దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ టు ప్రొహిబిట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ చీప్ గుడ్స్ అట్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్ టు గెట్ బెనిఫిట్ ఆఫ్ హయ్యర్ డ్యూటీ డ్రాబ్యాక్. ఒకవేళ నువ్వు డ్యూటీ డ్రాబ్యాక్ మార్కెట్ ప్రైస్ తక్కువ నువ్వు తీసుకొని మళ్ళీ పంపించుకుంటా, డ్యూటీ డ్రాబ్యాక్ ఎక్కువ అనుకోని గవర్నమెంట్ నుంచి అమౌంట్ ఎక్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ సెకండ్ కేసు ఇంకోటి, ఆ అమౌంట్ డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ అనేది 50 రూపీస్ కంటే తక్కువ ఉంటే నీకు పే చేసేది, అప్పుడు కూడా నీకు ఒక అమౌంట్ కూడా డ్యూటీ డ్రాబ్యాక్ అనేది పే చేయలు. అండ్ ఆల్సో నాట్ అలౌడ్ వేర్ అమౌంట్ డ్యూటీ డ్రాబ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గుడ్స్ ఈజ్ లెస్ దెన్ 50 రూపీస్ ఉంటాయి. నెక్స్ట్, ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ గూడ్స్ of any specified description in respect of which drawback he is claimed are likely to be smuggled back into India. ఎప్పుడైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారం నువ్వు ఏమైనా స్పెసిఫిక్ గూడ్స్కి సంబంధించి ఏమైనా స్పెసిఫిక్ డిస్క్రిప్షన్ ఉంటే అండ్ డ్రాబ్యాక్ అనేది క్లైమ్డ్ హీ ఈజ్ లైక్లీ టు బి స్మగుల్డ్ గూడ్స్ అయితే, అట్లాంటి కేసెస్లో ఇట్ మే నాట్ అలో డ్రాబ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ ఆల్టర్నేటివ్లీ అలో డ్రాబ్యాక్ సబ్జెక్ట్ టు సర్టెన్ రిస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్స్. సో 3 కేసెస్లో నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. ఫస్ట్ కేసు వచ్చేసి ఆ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది మార్కెట్ ప్రైస్ అనేది డ్యూటీ డ్రాబ్యాక్ అనేది తక్కువ ఉంటే, అండ్
ద అమౌంట్ అనేది డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ అనేది <50 ఉంటే ఆర్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారం నువ్వు స్మగుల్డ్ గూడ్స్ కానీ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ది ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డ్రాబ్యాక్ అలౌడ్ అండ్ రీఎక్స్పోర్ట్ ఆఫ్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ వెన్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ రీఎక్స్పోర్టెడ్ హ్యాస్ సచ్ ఆర్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ యూ బీయింగ్ రీఎక్స్పోర్టెడ్. సో యాజ్ సచ్ పంపిస్తే ఎటుంటుంది, యాజ్ యూజ్ చేసినాక పంపిస్తేమి. యాజ్ సచ్ అంటే 74(1) డిస్కషన్ చేస్తుంది, యాజ్ యూజ్డ్ తర్వాత అంటే 74(2) డిస్కషన్ చేస్తుంది. దట్ ఈస్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ రీఎక్స్పోర్టెడ్ యాజ్ సచ్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా పంపిస్తే. వెన్ డ్యూటీ పేడ్ ఆన్ గూడ్స్ 3 కండిషన్స్ని చూసుకోవాలి ఇక్కడ. 3 కండిషన్స్ ఏమి, ఆ గూడ్స్ ఏవైతే ఉన్నావో ద గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ ఇంపోర్టెడ్, ఫస్ట్ ఇంపోర్ట్ చేసి ఉండాలి. ఇంపోర్టెడ్ డ్యూటీ హ్యావ్ బీన్ పేడ్ దేర్ అని, ఆ గూడ్స్కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఉండాలి. అండ్ ఆ గూడ్స్ని మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే టైంలో కూడా ఆ గూడ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్ హ్యాస్ గూడ్స్ విచ్ ఆర్ ఒరిజినల్లీ ఇంపోర్టెడ్. అండ్ ఇంకొక కండిషన్స్ ఏమి, ఇప్పుడు మనం పంపిస్తున్నప్పుడు ద గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ ఎయిదర్ ఆన్ షిప్పింగ్ బిల్ త్రో sea, air or bill of export through land or baggage or through post or the proper officer after proper examination of goods and after ensuring that no prohibition or restriction of their export should have been permitted, clearance of such goods for export. సో ఇప్పుడు ఏవైతే మనం పంపిస్తున్నామో ఆ పంపించే గూడ్స్కి సంబంధించి షిప్పింగ్ బిల్ అనేది రావాలి. షిప్పింగ్ బిల్ త్రూ నువ్వు సీ ద్వారా అయినా పంపించు, ఎయిర్ ద్వారా అయినా పంపించు, ల్యాండ్ ద్వారా అయినా పంపించు, బ్యాగేజ్ ద్వారా అయినా పంపించు, పోస్ట్ ద్వారా అయినా పంపించు. కంపల్సరీ ప్రాపర్ ఆఫీసర్ అనే పర్సన్ ప్రాపర్ ఎగ్జామినేషన్ అని చేయాలి. ఆ గూడ్స్ అనేది ప్రొహిబిషన్ ఏముండకూడదు, రెస్ట్రిక్షన్ అనేది ఏముండకూడదు. ద గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ హ్యావ్ ద గూడ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్. ఏవైతే గూడ్స్ని పంపిస్తున్నావో అవి ఐడెంటిఫై చేయగలగాలి. అసిస్టెంట్ ఆ డిప్యూటీ కమిషనర్ గారు సర్టిఫై కావాలి ఆ కస్టమ్ డ్యూటీకి సంబంధించి విచ్ ఏవైతే ఇంపోర్ట్ చేసావో వాటికి సంబంధించి. అండ్ ద గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ వితిన్ 2 years. సో ఆ గూడ్స్ ఏవైతే ఎంటర్ అవుతావో ఆ ఎక్స్పోర్ట్ చేసేది వితిన్ 2 years లోపల నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. విచ్ కెన్ బి ఎయిదర్ ఎక్స్టెండెడ్ ఫర్దర్ బై బోర్డ్ ఆఫ్ సఫిషియంట్ కాస్ట్ బీయింగ్ షోన్. సో వాటికి ఏవైతే మనం పంపిస్తున్నామో వితిన్ 2 years లోపల పంపించాలి. అండ్ సఫిషియంట్ కాదనేది ఉండాలి ఫ్రమ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండ్ ఇంపోర్టేషన్ దేర్ ఆఫ్. అట్లాంటి కండిషన్స్ సెక్షన్ 74(1) మొత్తం కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే నీకు ఎంత వస్తుంది, 98% నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. అంటే నువ్వు 100 రూపీస్ నువ్వు పే చేసి ఉంటే 98 రూపీస్ నీకు బ్యాక్ వస్తుంది. అండ్ దీనికోసం మనం సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ కొన్ని ఐడెంటిఫై చేయగలగాలి, ఇంపోర్ట్ డ్యూటీ పే చేసి ఉండాలి, ఇప్పుడు పంపించేటప్పుడు షిప్పింగ్ డ్యూటీ అవన్నీ చూపించి ప్రాపర్ ఆఫీసర్ ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి ఉండాలి. అట్లాంటి కేసులో నీకు 98% డ్యూటీ డ్రాబ్యాక్ వస్తుంది. సెక్షన్ 74(1) డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 74(2) ఏం చేస్తుంది, మనం కొన్ని రోజులు యూజ్ చేసినాం అనుకోండి, యూజ్ చేసినప్పుడు డ్యూటీ డ్రాబ్యాక్ ఎట్లుంటుంది అంటే వెన్ డ్యూటీ పేడ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ రీఎక్స్పోర్ట్ చేసే ముందు నువ్వు యూజ్ చేసింటే డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 74(2) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. ఇఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ ద డ్రాబ్యాక్ ఈజ్ అలౌడ్ అట్ రెడ్యూస్డ్ రేట్ ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో నీకు రెడ్యూస్డ్ రేట్ ఉంటాయి, ఫిక్స్డ్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసింది దీనికి సంబంధించి. డ్యూరింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ యూజ్ డిప్రిషియేషన్ ఇన్ వాల్యూ అండ్ అదర్ రిలవెంట్ ఫ్యాక్టర్స్. ఒకవేళ అది మోటార్ కార్ అయితే ఒక రేట్స్ ఉంటాయి, రిమైనింగ్ అదర్ ప్రోడక్ట్స్ అన్నిటికీ ఒక రేట్స్ అనేది ఉంటుంది. సో ఇఫ్ ద గూడ్స్ వర్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఇంపోర్టర్ ద యూజ్డ్ బై ద ఇంపోర్టర్ ఫాలోయింగ్ పర్సంటేజెస్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్. సో ఆ ఇంపోర్టర్ దగ్గర పొజిషన్ ఉంటే ఆ ఇంపోర్టర్ కొన్ని రోజులు యూజ్ చేసింటే అట్లాంటి కేసులో ఈ పర్సంటేజెస్ అనేది వస్తుంది. ఈ పర్సంటేజెస్ ఏముంటాయి, ఫస్ట్ అప్ టు 3 months వరకు చూసుకోవాలి 95%, అండ్ తర్వాత అప్ టు 6 months వరకు అయితే 85%, అండ్ అప్ టు 9 months అయితే 75%. ఇప్పుడు 10% తగ్గించినా కదా, ఇప్పుడు మళ్ళీ 55% తగ్గియండి. సో అప్ టు 12 months అయితే 70%, అప్ టు 15 months అయితే 65%, అప్ టు 18 months అయితే 60%, ఆఫ్టర్ 18 months అయితే నో డ్యూటీ డ్రాబ్యాక్. 1 రూపీ కూడా రాదు ఆఫ్టర్ 18 months నువ్వు కన్నా రన్ చేస్తుంటే. 18 months అనేది చూసుకోవాలి. నెక్స్ట్
Can the rate of duty drawback be granted provisionally to the exporter where the amount or rate of duty drawback has not been determined? ఒకవేళ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఐడెంటిఫై చేయలేకుంటే పర్సంటేజెస్ అనేది ఐడెంటిఫై చేయలేకుంటే అంటే పైన పర్సంటేజ్ కాదు కొన్ని రూల్స్ ప్రకారం పర్సంటేజెస్ని కన్నా మనం క్యాలిక్యులై చేయకుంటే ప్రొవిజనల్గా డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారా అంటే ఎస్ కొన్ని కేసెస్లో ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద ఎక్స్పోర్టర్ మే బి గ్రాంటెడ్ ప్రొవిజనల్ డ్యూటీ డ్రాబ్యాక్ వెన్ ఈ ఎగ్జిక్యూట్ బాండ్ బైండింగ్ హిమ్సెల్ఫ్ టు రిపే ద ఎంటైర్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ డ్రాబ్యాక్. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకి సప్లయర్కి అమౌంట్ కావాల్సి ఉందనుకోండి మన అమౌంట్కి సంబంధించి ఒక బాండ్ని ఎక్స్క్యూజన్ చేస్తే ఆ బాండ్ ఎక్స్క్యూజన్ పెట్టుకొని అంటే బాండ్ ఏముంటుంది ఒకవేళ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది తక్కువ ఉంటే నేను మళ్ళీ రీపేమెంట్ చేస్తాను అండ్ డ్యూటీ డ్రాబ్యాక్ అని ఎక్సెస్ ఉంటే ఆ అమౌంట్ అనేది ఒకవేళ నేను వాయిడ్ అనిపిస్తే మొత్తం ఎంటైర్ పే చేయడానికి రెడీగా ఉంటా అనేది ఒక బాండ్ని ఎగ్జిక్యూషన్ చేస్తే అట్లాంటి కేసెస్లో ప్రొవిజనల్గా డ్యూటీ డ్రాబ్యాక్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వెన్ ద ఎక్స్పోర్టర్ డిసైడ్ దట్ హీ మే గ్రాంటెడ్ డ్రాబ్యాక్ ప్రొవిజనల్లీ హీ మే మేక్ అన్ అప్లికేషన్ ఇన్ రైటింగ్ టు ఎవరికి చేయాలి ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆర్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. సో ప్రిన్సిపల్ కమిషనర్కి కానీ అప్లికేషన్ పెట్టుకోవాలి. హ్యావ్ ద కేస్ మే బీ దట్ ప్రొవిజనల్ అమౌంట్ బి గ్రాంటెడ్ టు హిమ్ టువర్డ్స్ డ్రాబ్యాక్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సచ్ గుడ్స్ పెండింగ్ డిటర్మినేషన్ ఆఫ్ ఫైనల్ అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్. సో ఎంత ఉంది గ్రాంటెడ్ హిమ్ టువర్డ్స్ డ్రాబ్యాక్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ such goods pending determination of final amount of drawback. The exporter may be allowed provisional duty drawback on amount not exceeding the amount claimed by him in respect of such exports. సో ఇక్కడ ఎక్స్పోర్టర్ ఏమైందంటే మొత్తం అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ ద అమౌంట్ క్లైమ్డ్ బై హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అంత అమౌంట్ మాత్రమే నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవిజనల్ ఉంటుంది. నెక్స్ట్ హౌఎవర్ ఇట్ మే బి నోటెడ్ దట్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ ఈజ్ డిటర్మైన్డ్ ప్రొవిజనల్లీ ఓన్లీ వెన్ ద ఎక్స్పోర్టర్ ఇంటెండెడ్ టు గెట్ బ్రాండ్ రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఫర్ హీజ్ ఎక్స్పోర్ట్స్. సో మనకి రూల్స్ ప్రకారం బ్రాండ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, స్పెషల్ రేట్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఆల్ ఇండస్ట్రీ రేట్ అనేది ఒకటి ఉంటుంది. వాటికి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసుకుంటాము. ఎప్పుడైతే మనం ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవిజనల్గా ఎప్పుడు చేస్తామంటే ఆ బ్రాండ్కి సంబంధించి వీడి యొక్క బ్రాండ్కి సంబంధించి రేట్ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేయలేనప్పుడు మాత్రమే మీకు ప్రొవిజనల్ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. సో ద ప్రొవిజన్స్ హ్యాస్ నాట్ no applicability when exporter intended to get duty drawback on the basis of all industry drawback. సో మనకి 3 రేట్లు ఉంటాయని చెప్పినాము. ఒకటి ఆల్ ఇండస్ట్రీ రేట్ అండ్ స్పెషల్ రేట్స్ అండ్ డ్యూటీ ఇంకోటి బ్రాండ్ రేట్. సో ఈ ఆల్ ఇండస్ట్రీ డ్రాబ్యాక్ రేట్స్ ఉన్నప్పుడు నీకు ప్రొవిజనల్ అనేది ఏమీ రాదు. ఎందుకంటే ఆల్ ఇండస్ట్రీ రేట్ అనేది నీకు ఈజీలీ అవైలబుల్ అండ్ యావరేజ్ తీసేసుకుంటాం కాబట్టి. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాబ్యాక్ ఆఫ్ విత్ రిఫరెన్స్ టు సెక్షన్ 75A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962. సో 75 మనం ఏం చెప్పినాము ఇంట్రెస్ట్కి సంబంధించి అని చెప్పినాము. మనం పే చేసేటప్పుడేమో మనతో 15% కలెక్ట్ చేసుకుంటుంది, గవర్నమెంట్ మనకి పే చేసేటప్పుడేమో 6% మనకి పే చేస్తుంది. సెక్షన్ 75A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ డ్రాబ్యాక్ వేర్ ఎనీ డ్రాబ్యాక్ పేయబుల్ టు ఏ క్లైమేట్ అండర్ సెక్షన్ 74 or 75 ఈజ్ నాట్ పేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ క్లైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ సచ్ డ్రాబ్యాక్. సో సెక్షన్ 74 ప్రకారం 70 మీకు ఏమైనా పే చేయాల్సి ఉంటే గవర్నమెంట్ విత్ ఇన్ టైంలో కానీ పే చేయకుంటే అప్పుడు గవర్నమెంట్ అనేది అట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి షెల్ బి పేడ్ అలాంగ్ విత్ ద అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్. సచ్ ఇంట్రెస్ట్ షెల్ బి పేడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద షెడ్ పేడ్ ఆఫ్ 1 month till the date of payment of such drawback. Next, where any drawback has been paid to the claimant erroneously, ఒకవేళ క్లయింట్కి ఎరోనియస్గా కానీ మనం పేమెంట్ చేస్తే ఆర్ ఇట్ బికేమ్ అదర్వైజ్ రికవరబుల్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ ద క్లైమేట్ షెల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 months from the date of demand pay in addition to the said amount of drawback interest at the rate of fixed under section 28AA. ప్రజెంట్లీ దీని రేట్ వచ్చేసి ఫిక్స్డ్ ఎంత 15%. సో గవర్నమెంట్కి మనం పే చేయాల్సి వచ్చినప్పుడు 15% కలెక్ట్ చేసుకుంటుంది. ఇన్ కస్టమ్స్ అయితే ఒకవేళ అది GST అయితే 18% కలెక్ట్ చేసుకుంటుంది. అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షెల్ బీ క్యాలిక్యులేటెడ్ పేడ్ బిలింగ్ ఫ్రమ్ ద డేట్ పేమెంట్ ఆఫ్ సచ్ డ్రాబ్యాక్ టు ద క్లైమెంట్. నీకు ఎప్పుడైతే పేమెంట్ చేసిందో ఆ నెక్స్ట్ డే నుంచే క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఒకవేళ అది పేమెంట్ చేస్తుంటే ఒక 1 month టైం తీసుకుంటుంది. 1 month తర్వాత నుంచి క్యాలిక్యులేషన్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం రేట్ ఆర్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ప్రిస్క్రైబ్డ్ అండర్ the customs and central excise duty drawback rules explain the brief note. రూల్ 9 ప్రకారం పోయినప్పుడు మ్యాక్సిమం రేట్ డిస్కషన్ చేస్తుంది. రూల్ 8 or 7లో వచ్చేసి 6 వచ్చేసి మినిమం డ్రాబ్యాక్ డిస్కషన్ చేస్తుంది. మినిమం రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ దట్ ఈస్ రూల్స్ 8 కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్స్ 2017 ప్రొవైడ్ దట్ నో అమౌంట్
ఆర్ రేట్ ఆఫ్ డ్రాబ్యాక్ షెల్ బి డిటర్మైన్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ గూడ్స్. ఏ రేట్ మనకి లేకుంటే, అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఆ మ్యానుఫ్యాక్చరింగ్కి రేట్ అనేది స్పెసిఫై లేనప్పుడు రూల్ 8 కానీ ఆర్ రూల్ 6 కానీ ఆర్ రూల్ 7 కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఆ రూల్స్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. ఏవైతే ఆల్ ఇండస్ట్రీ రేట్స్ ఉంటావో ఆర్ స్పెషల్ రేట్స్ ఉంటావో ఆర్ మనకి స్పెషల్ బ్రాండ్ రేట్ని వాల్యూ క్యాలిక్యులేషన్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈజ్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆ క్లాస్ ఆఫ్ గూడ్స్ ఇన్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ షిప్పింగ్ బిల్స్ ఈజ్ లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సచ్ గూడ్స్ ఆర్ క్లాస్ ఆఫ్ గూడ్స్ ఆర్ నాట్ మోర్ దెన్ సచ్ percentage of value of imported material used in manufacture of such goods or class of goods in the central government made by notification in the official gazette. సో ఆ గూడ్స్ ఎక్స్పోర్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఏదానిలో బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్లో కానీ షిప్పింగ్ బిల్లో కానీ ఆ వాల్యూ అనేది లెస్ దెన్ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉన్నప్పుడు ఆర్ నాట్ మోర్ దెన్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ అవన్నీ చూసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది రేట్ని ఫిక్స్ చేస్తుంది కొన్ని కేసెస్లో. నెక్స్ట్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రూల్ 9 ప్రకారం కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్ ప్రొవైడ్ దట్ డ్రాబ్యాక్ అమౌంట్ ఆర్ రేట్ షిల్ నాట్ ఎక్సీడ్ 1/3 ఆఫ్ టోటల్ మార్కెట్ వాల్యూ. సో 1/3 ఆఫ్ టోటల్ మార్కెట్ ప్రైస్కి ఎక్సీడ్ కాకూడదు. దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ మేడ్ టు అవాయిడ్ ఓవర్ ఇన్వాయిసింగ్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్. సో ఓవర్ ఇన్వాయిసింగ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ 9th, your client loaded a machine on the vessel for export. He has paid import duty on the components used in the manufacture. The vessel set a sail for Mumbai but runs into trouble and sinks into India territorial water. The customs duty department మీరు గూడ్స్ని తీసుకున్నారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, డ్యూటీ డ్రాబ్యాక్కి అప్లై చేసుకున్నారు, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత డ్యూటీ డ్రాబ్యాక్కి అప్లై చేస్తున్నారు. బట్ ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ అనేది అక్కడ పోకుండా మిడిల్లో సింక్ అయిపోయినాయి. సో మిడిల్ వాటర్లో అనేది ఆ వాటర్ అనేది డ్రాప్ డౌన్ అయిపోతే అట్లాంటి కేసులో ఏముంటుంది అనేది వాళ్ళ క్వశ్చన్. సో రూల్ 2C ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డ్రాబ్యాక్ రూల్స్ 2017 ఇంటర్ ఏరియా ప్రొవైడ్ దట్ ఎక్స్పోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ అంటే ఏమనేది నీకు తెలియాలి. ఎక్స్పోర్ట్ అంటే ఏమి అంటే ఎక్స్పోర్ట్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఇండియా టు ఏ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా. సో నీ యొక్క గూడ్స్ని అవుట్ సైడ్ ఇండియాకి తీసుకోవడం ఫ్రమ్ ఆ ప్లేస్ ఆఫ్ అవుట్ సైడ్ ఇండియాకి నేను తీసుకొని పోవడం. సో సెక్షన్ 2(27) ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రొవైడ్ దట్ ఇండియా ఇంక్లూడ్స్ ఇండియన్ టెరిటోరియల్ వాటర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ CC వర్సెస్ సన్ ఇండస్ట్రీ 1988 ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఎక్స్ప్రెషన్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఇండియా ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా వుడ్ ఆల్సో మీన్స్ ప్లేస్ హై సీస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఇఫ్ దట్ ప్లేస్ ఈజ్ బియాండ్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా అయితే సో నీ షిప్ అనేది టెరిటోరియల్ వాటర్ దాటి హై సీస్ దగ్గర ఉండి సింక్ అయింటే నీకు ఎక్స్పోర్ట్ అయినట్లు తీసుకుంటాం. ఒకవేళ విత్ ఇన్ టెరిటోరియల్ వాటర్లోనే నీకు సింక్ అయిపోయి ఉంటే నీ ఎక్స్పోర్ట్ అయినట్లు ట్రీట్ చేయము. సో ఒకవేళ నువ్వు అవుట్ సైడ్ కస్టమర్కి గూడ్స్ రీచ్ కాకున్నప్పటికీ టెరిటోరియల్ వాటర్ క్రాస్ అయ్యింటే ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేస్తాం, నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద కేస్. దేర్ఫోర్ ద గూడ్స్ టేకెన్ అవుట్ టు హై సీస్ అవుటర్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా వుడ్ కమ్ విత్ ఇన్ ద ambit of expressions taking out of India to a place outside India. The emphasis in the aforementioned judgment was on the movement of goods outside the territorial water of India. It is then that export may be said to have been taken place. In the instant case, the vessel sunk. వెజిల్ ఎక్కడ సంక్ అయింది విత్ ఇన్ టెరిటోరియల్ వాటర్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ ఫోర్ దెర్ ఈజ్ నో ఎక్స్పోర్ట్. అకార్డింగ్లీ నో డ్యూటీ డ్రాబ్యాక్ షెల్ బి అవైలబుల్ ఇన్ దిస్ కేస్. సో నో ఎక్స్పోర్ట్ దాన్ని ఏం తీసుకోము, నో డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఏమీ రాదు ఎప్పుడు అనేది ఎక్స్పోర్ట్ కానప్పుడు. సిమిలర్ డెసిషన్ గివెన్ బై సుప్రీం కోర్ట్. ఒకవేళ ఇన్ అదర్ వర్డ్స్ ఒకవేళ ఆ గూడ్స్ అనేది టెరిటోరియల్ వాటర్ని క్రాస్ అయింటే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది అవైలబుల్ ఇఫ్ దే డు నాట్ రీచ్ ద డెస్టినేషన్ ఆర్ డిస్ట్రాయిడ్ ప్రొవైడెడ్ ద పేమెంట్ ఆఫ్ గూడ్స్ రిసీవ్డ్ ఆన్ ఇన్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి క్రాస్ కాకున్నప్పటికీ మిడిల్లో సింక్ అయితే కస్టమర్ నీకు అమౌంట్ పే చేయరు కదా. అమౌంట్ పే చేయకుండా కానీ నీవు అమౌంట్ని ఎక్స్ట్రా రిసీవ్ చేసుకుంటావు అంటే ఆ గూడ్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని సేల్ కన్సిడరేషన్గా తీసుకుంటాము. సో ఆ ఫారిన్ కన్వర్టబుల్ అమౌంట్ అనేది మనకి వచ్చిందంటే చాలు మనం ఎక్స్పోర్ట్గా ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కవర్స్ ఇక్కడ నుంచి చూడండి. ద
Payment through insurance cover from general insurance and approved insurance company would be treated as payment related for exports under various exports promotion scheme. So exports promotion scheme చూసుకుంటాం. నెక్స్ట్ మిసెస్ రిల్ లిమిటెడ్ క్లైమ్డ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఓవర్ 97% ఆఫ్ ఇన్పుట్స్ బై weight of the products were procured indigenously and were not exercisable. All industry rates under customs and drawback were fixed, taking into account the incidence of custom duty on imported inputs. Explain briefly with reference to class second proviso to rule 3 of said rules, where the claim of Mrs. Rill will merit consideration by authorities. So as per rule 3 prakaram of customs and central excise prakaram, inter area, that is, no drawback shall be allowed if the exported goods have been produced or manufactured using imported material or exercisable material in respect of which duties have not been paid. నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడైతే నువ్వు గూడ్స్ని ఇంపోర్ట్ చేస్తుంటావో ఆ గూడ్స్ని ఇంపోర్ట్ చేసిన గూడ్స్కి సంబంధించి ఆ గూడ్స్ని ఐడెంటిఫై చేయాలని చెప్పినాము, ఆ గూడ్స్కి సంబంధించి ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి అని చెప్పినాము, అండ్ ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్ ఆఫీసర్ ప్రాపర్ వెరిఫికేషన్ చేయాలని చెప్పినాము. ఒకవేళ నువ్వు ఇంపోర్ట్ డ్యూటీనే పే చేయకుంటే నీకు మళ్ళీ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్ కాన్సెప్ట్ ఏమి, నువ్వు డ్యూటీని పే చేసింటే ఆ డ్యూటీని మళ్ళీ బ్యాక్ చేసుకోవడమే డ్యూటీ డ్రాబ్యాక్. Next, in the given case, there is no duty incidence of 97% of inputs of export products except duty incidence on remaining 3% of inputs. సో ఒకవేళ మనకి ఆ డ్యూటీ అమౌంట్ అనేది లెస్ దెన్ 50 రూపీస్ ఉంటే మనకి రాదని చెప్పినాము, దట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్ కేసు ఉన్నప్పుడు. సో ఇక్కడ 97% అనేది ఆల్మోస్ట్ డ్యూటీ ఫ్రీ ఉన్నవి, 3% వచ్చేసి డ్యూటీ పే చేస్తున్నట్టు ఉన్నవి. సో 3% అనేది ఇన్సిగ్నిఫికెంట్ అవుతుంది, విచ్ వాజ్ ఇన్సిగ్నిఫికెంట్. ఆల్ ఇండస్ట్రీ రేట్ ఫిక్స్డ్ ఫర్ పర్టికులర్ ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ ఎక్స్పోర్ట్స్ విచ్ who export the same. However, in case where there is a clear evidence at the present one that the input of such export product has not suffered any duty, no drawback can be claimed. Same view was explained by tribunal. Next, question number 11. What is there in 11 with reference to drawback and re-export of duty paid on imported goods under section 74? So section 74 of Customs Act 1962 answer the brief the following questions. So what are the questions? So what is the time limit for re-exportation of goods as such? Section 74(1) discussion చేసాను చెప్పినాము. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ ఇఫ్ గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ వితౌట్ యూజ్ అంటే సెక్షన్ 74(2) డిస్కషన్ చేస్తుంది. ఈ డ్యూటీ డ్రాబ్యాక్ అలౌడ్ ఆన్ రీ ఎక్స్పోర్ట్ ఆఫ్ అపేరల్ వితౌట్ యూజ్. వేరింగ్ అపేరల్స్ వితౌట్ యూజ్ అయితే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. సో 74 ప్రకారం మనకి రావాలంటే 98% మనకు వస్తుంది. దానికోసం మనం చేయాల్సిన కండిషన్స్ ఏమి, విత్ ఇన్ 2 years లోపల మనం ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఎంటర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ విత్ ఇన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టేషన్. దిస్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ బై CBIC ఇఫ్ ద ఇంపోర్టర్ షోస్ సఫిషియంట్ రీజన్ ఫర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ద గూడ్స్ విత్ ఇన్ 2 years. సో విత్ ఇన్ 2 yearsలో ఎందుకు పంపించలేదనే దానికి ప్రొవైడ్ చేస్తే కూడా సఫిషియంట్ రీజన్ని కన్నా ప్రొవైడ్ చేస్తే అట్లాంటి కేసెస్లో మనకి ఎక్స్పోర్ట్కి సంబంధించి ఆ అమౌంట్ డ్యూటీ ఏదైతే పే చేస్తామో అది మనకి బ్యాక్ అనేది వస్తుంది. ఇఫ్ డ్యూటీ పేడ్ imported goods are exported without use, then 98% of such duty is repaid as drawback. ఎంత వస్తుంది నీకు 98% అనేది డ్యూటీ రీబ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, yes, duty drawback is allowed when wearing apparels are re-exported without being used. వేరే అదర్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసి పంపించినా మనకి 3 months, 6 months, 9 months, 12 months, 15 months, 18 months క్యాలిక్యులేషన్ చేసి సో పర్సంటేజెస్ని తీసుకుంటాం. బట్ వేరింగ్ అపెరల్స్ అనేది నువ్వు ఒక్కరోజు యూజ్ చేసినప్పటికీ నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. సో వితౌట్ యూజ్ అన్నప్పుడు మాత్రమే నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. సో amended if wearing apparels have been used after their importation into India, drawback of import duty paid thereon shall not be allowed when they are exported out of India. Next, with reference to the customs and central excise duties drawback rules 2017, briefly state whether an exporter who has already filled
ఏ డ్యూటీ డ్రాబ్యాక్ క్లైమ్ అండర్ ఆల్ ఇండస్ట్రీ రేట్స్. సో ఆల్ ఇండస్ట్రీ రేట్స్ అంటే రూల్ 3 డిస్కషన్ చేస్తుంది. కెన్ ఫైల్ అప్లికేషన్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ స్పెషల్ బ్రాండ్ రేట్. సో నీకు ఆల్ ఇండస్ట్రీ రేట్స్ ఉన్నప్పుడు స్పెషల్ బ్రాండ్ రేట్కి పోవచ్చు, అంటే ఆల్రెడీ నువ్వు ఇండస్ట్రీ రేట్లో తీసుకున్నప్పుడు. అట్లాంటి కేసులో అంటే రూల్ 7 ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ప్రొవైడ్ దట్ అప్లికేషన్ ఫర్ స్పెషల్ బ్రాండ్ రేట్. నీ యొక్క బ్రాండ్ రేట్ అనేది నువ్వు డిసైడ్ చేయలేకుంటే, అంటే మార్కెట్లో నీ ప్రోడక్ట్ అనేది ఒక కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఉంది, అట్లాంటి కేసెస్లో నువ్వు రేట్ అనేది వేరేది ఉండాలి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది అనుకున్నప్పుడు నువ్వు నీ యొక్క ప్రోడక్ట్కి బ్రాండ్ రేట్ని అప్లై చేసుకుంటావు. అట్లా చేసుకున్నప్పుడు స్పెషల్ బ్రాండ్ రేట్ కెన్ నాట్ బి మేడ్ వేర్ క్లైమ్ ఫర్ డ్రాబ్యాక్ అండర్ రూల్ 3 ఆర్ రూల్ 4 హ్యాస్ బీన్ మేడ్. ఆల్రెడీ రూల్ 3లో ఆర్ రూల్ 4లో కన్నా నువ్వు చేసింటే రూల్ 3లో వచ్చేసి ఆల్ ఇండస్ట్రీ రేట్ ప్రకారం, రూల్ 4లో వచ్చేసి ఆల్ ఇండస్ట్రీ రేటే గవర్నమెంట్ అనేది కొంత రివిజన్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ రేట్ ఆ కేసులో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ స్పెషల్ బ్రాండ్ రేట్కి అప్లై చేయకూడదు. ఇన్ అదర్ వర్డ్స్, వేర్ ద ఎక్స్పోర్టర్ హ్యాస్ ఆల్రెడీ ఫైల్డ్ ఏ డ్యూటీ డ్రాబ్యాక్ క్లైమ్ అండర్ ఆల్ ఇండస్ట్రీ రేట్ షెడ్యూల్, ఈ కెన్ నాట్ రిక్వెస్ట్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ స్పెషల్ బ్రాండ్ రేట్ డ్యూటీ డ్రాబ్యాక్. సో ఆల్రెడీ నువ్వు ఆల్ ఇండస్ట్రీ రేట్స్ ఉంటే స్పెషల్ బ్రాండ్ రేట్కి అప్లై చేయకూడదు. దట్ ఎక్స్పోర్టర్ షుడ్ డిటర్మైన్ ప్రయర్ టు ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. నువ్వు ఎక్స్పోర్ట్ చేసే ముందే నువ్వు డిసైడ్ కావాలి వెదర్ టు క్లైమ్ డ్రాబ్యాక్ అండర్ ఏఐఆర్, దట్ ఈస్ ఆల్ ఇండస్ట్రీ రేట్లో తీసుకోవాలనుకుంటున్నావా ఆర్ స్పెషల్ బ్రాండ్ రేట్లో తీసుకోవాలి అనుకుంటున్నావా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? మిస్టర్ దీపక్ బిజినెస్ లిమిటెడ్ హ్యాస్ ఇంపోర్టెడ్ గూడ్స్ డ్యూరింగ్ 2017. డ్యూటీ కస్టమ్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్ ఫర్ 20 lakhs అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్ట్. సో ఎంత పే చేసినాము నువ్వు? కస్టమ్ డ్యూటీ 20 lakhs పే చేసినావు. దీస్ గూడ్స్ వర్ యూజ్డ్ and later re-exported after 23 months, that is more than 18 months. So no duty drawback will be allowed after 18 months అంటే nil అని చెప్తాము. నెక్స్ట్, according to section 74(2) of customs has been made for examining the eligibility of drawback if any of goods exported after use in the given instant goods are exported after a period of 18 months where the percentage of to be paid drawback allowed is nil. Accordingly, Deepak business shall not be eligible to claim any amount of drawback of such re-export made. Next, Mr. Dynamic exporter exported goods having FOB basis, that is 10 lakhs. All industry duty drawback ఎంత ఉంది? 5% ఉంది డ్యూటీ డ్రాబ్యాక్ అనేది. నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ ఇండియా వచ్చేసి 40,000 ఉంది. క్యాలిక్యులేటెడ్ డ్యూటీ డ్రాబ్యాక్ రిసీవబుల్ మిస్టర్ డైనమిక్ లిమిటెడ్. సో 10 lakhs into 5% తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఐ థింక్ 50,000 సంథింగ్ ఎంత వస్తుంది అనుకుంటా. 50,000. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 40,000 ఉంది. సో మార్కెట్ ప్రైస్ లెస్ దెన్ డ్యూటీ డ్రాబ్యాక్ ఉంది. సో నో డ్యూటీ డ్రాబ్యాక్. డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ సెక్షన్ 74 కస్టమ్స్ యాక్ట్. 50,000, 10 lakhs into 5%. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 40,000 ఉంది. సో 40 and 50 ఇదే ఎక్కువ ఉంది కాబట్టి నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. Duty drawback shall not be allowed in respect of any goods if the market price of such goods is less than the amount duty drawback thereon. Hence, Mr. Dynamic exporter is not entitled to get any duty drawback. Next, 15th question. Times Graphic Limited has imported a machine from its holding company in Japan on 12/1/2021 after paying custom duty of 15 lakhs. సో ఒక మిషనరీని ఇంపోర్ట్ చేసుకున్నావు. ఎంత? 15 lakhs. ఈ ఫ్యాక్టరీలో యూజ్ చేయడానికి. దాన్ని రీఎక్స్పోర్ట్ చేస్తున్నావు. ఎప్పుడు రీఎక్స్పోర్ట్ చేస్తున్నావు? 10/10/21కి. సో 12/1కి నువ్వు తీసుకున్నావు, 10/10కి నువ్వు పంపిస్తున్నావు. అడ్వైజ్ చేయండి. అంటే 1 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో 8 months సంథింగ్ అవుతుంది. మోర్ దెన్ 6 months ఉంది కదా ఇక్కడ. మోర్ దెన్ 6 months ఉంది కాబట్టి ఇది మిషనరీ కాబట్టి మనకి ఎంత వస్తుంది? 875% అనేది డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. సో మోర్ దెన్ 6 months ఉంది, లెస్ దెన్ 9 months ఉంది కాబట్టి 75% డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. సో 15 lakhs into 75 చేసుకుంటే 11,25,000 మనకి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్, కంప్లీట్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ ద ఎక్స్పోర్టర్ ఆన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇంట్రెస్ట్ పేయబుల్ మనం పే చేయాల్సి వచ్చినప్పుడు 15% పే చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ మనకి పే చేయాల్సి వచ్చినప్పుడు 6% క్యాలిక్యులేషన్ చేస్తుంది. 6% క్యాలిక్యులేషన్ ఆఫ్టర్ 1 month క్యాలిక్యులేషన్ చేస్తుంది. అండ్ 15% ఇంట్రెస్ట్ మనం ఆఫ్టర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఫస్ట్ డే నుంచి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ బై ద ఎక్స్పోర్టర్ అండర్ కస్టమ్స్ యాక్ట్ 1962 ఇన్ ద కేస్ ఆఫ్ రికవరీ 10,000. సో ఫస్ట్ కేసు వచ్చేసి
80,000 అండ్ ఎన్ని డేస్ అవుతుంది ఇక్కడ 37 క్లైమ్ మేడ్ వచ్చేసి 30 జూన్ 2020కి అండ్ సెటిల్ ఆన్ 15th సెప్టెంబర్. సో ఈ నుంచి 1 మంత్ టైం తీసుకుంటుంది. 1 మంత్ తర్వాత అంటే 31st జూలై అవుతుంది. 31st జూలై నుంచి 15th సెప్టెంబర్ చూసుకుంటే 47 డేస్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుంది? గవర్నమెంట్ మనకి 6% పే చేస్తుంది. సిన్స్ క్లైమ్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ హీ నాట్ పేడ్ టు ఎక్స్పోర్టర్ విత్ ఇన్ 1 మంత్. విత్ ఇన్ 1 మంత్లో పే చేయలేదు కాబట్టి గవర్నమెంట్ అనేది కొంచెం ఏమంటారు గుర్తొస్తలేదులేండి. 1 మంత్ ఫ్రమ్ ద డ్యూటీ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ సచ్ క్లైమ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తుంది? 6% పే చేస్తుంది. అదే మనం పే చేయాల్సి వచ్చినప్పుడు 15% మనం పే చేయాలి. ఎక్కడ నుంచి? ఆన్ డేట్ ఆఫ్ మనకి పేమెంట్ చేసిన నెక్స్ట్ డే నుంచి. మనకి ఎప్పుడు పేమెంట్ చేసింది? 3rd జూలైలో మనకి పేమెంట్ చేసింది అంటే 4th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు పేడ్ బ్యాక్ 3rd నవంబర్ వరకు. సో 3rd నవంబర్ వరకు 123 డేస్ అవుతుంది. 15% 505 ఇనికి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ లిస్ట్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు బి బర్న్ ఇన్ ద మైండ్ క్లైమింగ్ డ్రాబ్యాక్ అండర్ సెక్షన్ 75 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ఇంపోర్టెడ్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్. సో సెక్షన్ 75 ప్రకారం ఏమేమి మైండ్లో మనం పెట్టుకోవాలి డ్రాబ్యాక్ క్లైమ్ చేస్తున్నప్పుడు అంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు బి బర్న్ ఇన్ మైండ్ ఇన్ క్లైమింగ్ డ్రాబ్యాక్ అండర్ సెక్షన్ 75 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 అండ్ ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్ ఆర్ అండర్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యాజ్ పర్ సెక్షన్ 75 ప్రకారం చూసుకుంటే గూడ్స్ ఎక్స్పోర్టెడ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్పుట్స్. సో గూడ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నావో అవి ఈ ఇన్పుట్స్కి సంబంధించి ఎంటైర్లీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఉండకూడదు. ఫస్ట్ సంబంధించి ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్పుట్స్. ద ఇన్పుట్స్ ఆర్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఆన్ విచ్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్ హ్యాస్ బీన్ పేడ్. సో ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ డ్యూటీ అనేది పే చేసి ఉండాలి. నెక్స్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇన్ ద ఫైనల్ ప్రోడక్ట్ అండ్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఈజీ వెరిఫికేషన్ అట్ ద పాయింట్ ఆఫ్ ఎక్స్పోర్ట్. సో మనం అది ఒకవేళ ఫైనల్ ప్రోడక్ట్ ఉంటే అట్లాంటి కేసులో ఈజీ వెరిఫికేషన్ లేనప్పుడు. నెక్స్ట్ ద గూడ్స్ నేమ్లీ ఇన్పుట్ మైట్ హ్యావ్ అండర్గోన్ చేంజెస్ ఇన్ ఫిజికల్ షేప్ ఆర్ ప్రాపర్టీ. సో ఆ గూడ్స్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే దాని యొక్క షేప్ అనేది చేంజ్ కావచ్చు, దాని యొక్క ప్రాపర్టీ అనేది చేంజ్ కావచ్చు, కొంచెం చేంజెస్ కావచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్పుట్స్ per piece of final product may not be uniform and may not also be capable of verification at the time of exportation. So input per piece of final product may not be uniform, may not be capable of verification at the time of exportation. Next, duty drawback is not allowed if the export value of finished goods is less than the value of imported materials used in their manufacture, processing, carrying of any other operations. డ్యూటీ డ్రాబ్యాక్ అనేది అలో చేయరు. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అనేది లెస్ దెన్ ఇంపోర్టెడ్ వాల్యూ ఉంటే, మనం ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న వాల్యూ అనేది 10 రూపీస్ ఉండి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడేమో 100 రూపీస్ అంటే మనకి డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ప్రొవైడ్ చేయరు. కొన్ని కేసుల్లో ఏమంటే నువ్వు అమౌంట్ని గూడ్స్ని ఎగ్జాక్ట్గా పంపించినప్పటికీ మొత్తం రియలైజేషన్ కాకుండా ఆ రియలైజేషన్ కాని అమౌంట్కి కూడా నీకు మళ్ళీ మనం డిపాజిట్ చేయాల్సి వస్తుంది. డ్యూటీ డ్రాబ్యాక్ ఈజ్ నాట్ అలౌడ్ ఇఫ్ ద ఎక్స్పోర్ట్ వాల్యూ ఈజ్ నాట్ మోర్ దెన్ నోటిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ ద ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్, ప్రాసెసింగ్, వాల్యూ, క్యారింగ్ ఎనీ అదర్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ సేల్ ప్రొసీడ్స్, ఇక్కడ నుంచి చూడండి, సేల్ ప్రొసీడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆన్ విచ్ డ్రాబ్యాక్ హ్యాస్ బీన్ అలౌడ్ నాట్ రిసీవ్డ్ ఇన్ ఇండియా. మనం సేల్ చేసినామని చెప్తున్నాము, ఆ సేల్ చేసిన దానికి సంబంధించిన ప్రొసీడ్స్ అనేది మనకి రిసీవ్ చేసుకోలేదు ఇండియాలో. అట్లాంటి కేసులో డ్రాబ్యాక్ షెల్ బి డీమ్డ్ నెవర్ టు హ్యావ్ బీన్ అలౌడ్ అండ్ ఇట్ షెల్ బి రికవర్డ్ ఫ్రమ్ ద ఎక్స్పోర్టర్. సో ఇది కేసు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? అయిపోతుందిలేండి. సో క్వశ్చన్ నెంబర్ 18. Linear Technologies Limited has imported a machine from its holding company in Japan 25th February after paying custom duty 38 lakhs. సో ఎంత పే చేసినాము? 38 lakhs పే చేసినాము. అండ్ 10th October రీఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఫిబ్రవరిలో తీసుకొని అక్టోబర్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఏమిది? మిషనరీ. ఎన్ని మంత్స్ అవుతుందో చూసుకోవాలి. అంటే ఫిబ్రవరి అంటే మార్చ్, మే, జూన్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. మోర్ దెన్ 6 months అవుతుంది అండ్ లెస్ దెన్ 9 months అవుతుంది. సో మోర్ దెన్ 6 months అండ్ లెస్ దెన్ 9 months అంటే 75% మనకి రీబ్యాక్ అనేది వస్తుంది. అండ్ వేర్ you got duty drawback that will be available to company when it is sent back to will your answer different. So
ఏం చేయాలంట, ఇఫ్ అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ మిషనరీ ద కంపెనీ హ్యాస్ ఇంపోర్టెడ్ అండ్ రీఎక్స్పోర్టెడ్ ద ఎక్స్రే ఫిలిమ్స్ ఆఫ్టర్ యూజింగ్ ద సేమ్. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ని చెప్పినాను, ఇవి వేరింగ్ అపేరల్స్, టీ చెస్ట్ బోర్డ్స్ అండ్ ఎక్స్రేస్ అండ్ ఫిలిమ్స్కి సంబంధించిన రీల్స్, ఇట్లాంటి ఐటమ్స్ అనేది నువ్వు ఒక్కసారి యూజ్ చేసినావంటే నువ్వు బ్యాక్ చేసినా నీకు డ్యూటీ డ్రాబ్యాక్ అనేది రాదు. సో however no duty drawback on import duty is allowed in respect of X-ray films if they are used after their importation in India. Hence, if other things are remaining the same, instead of machinery, Lunar Technology Limited has imported and re-exported the X-ray films after using the same. No duty drawback will be not be allowed to it. Next, can the rate of drawback be granted provisionally to the exporter where amount or rate of duty has not been determined? Briefly explain. Yes, నీకు అలో చేస్తారు ప్రొవిజనల్గా కొన్ని కేసెస్లో. అండ్ దానికి సంబంధించిన ఒక బాండ్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఒకవేళ ఆ డ్యూటీ డ్రాబ్యాక్ అమౌంట్ అనేది ఎక్సెస్ కానీ నీకు రాంగుల్గా క్లెయిమ్ చేసింటే ఎంటైర్లీ అండ్ ఎక్సెస్ అమౌంట్ని మళ్ళీ బ్యాక్ చేస్తా అనేది ఒక బాండ్ని ఎగ్జిక్యూషన్ చేస్తే అట్లాంటి కేసెస్లో నీకు ప్రొవిజనల్గా అప్లై చేసుకోవాలి. నీకు ప్రొవిజనల్ కావాలి అన్న అమౌంట్కి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరికి, ప్రిన్సిపల్ కమిషనర్కి కానీ ఆర్ కస్టమ్స్ కమిషనర్కి కానీ నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. అండ్ ప్రొవిజనల్ అమౌంట్ షెల్ బి గ్రాంటెడ్ టు హిమ్ టువార్డ్స్ డ్రాబ్యాక్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సచ్ గుడ్స్ పెండింగ్ డిటర్మినేషన్ on the final amount drawback. The exporter may be allowed provisional duty drawback on amount not exceeding amount claimed by him in respect of such exports. సో ఎంతైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నావో అంత అమౌంట్ని మించి నీకు ప్రొవిజనల్ డ్రాబ్యాక్ అనేది రాదు. హవెవర్ ఒకవేళ నువ్వు noted that drawback is determined provisionally only when exporter intends to get brand rate of duty drawback for its exports. సో బ్రాండ్ రేట్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేషన్ చేయలేము. ఒకవేళ మీరు ఇండస్ట్రీ రేట్లో కన్నా మీరు ఉంటే, ఆల్ ఇండస్ట్రీ రేట్లో ఉంటే, ఆల్ ఇండస్ట్రీ రేట్ అనేది ఈజీలీ అవైలబుల్ రేట్స్ కాబట్టి ఆ కేసెస్లో ప్రొవిజనల్ కాదు, డైరెక్ట్ యాక్చువల్గానే నీకు పేమెంట్ చేపిస్తాము. నెక్స్ట్, లిస్ట్ ఆఫ్ గూడ్స్ with a specific condition which are not entitled to drawback under section 74 of Customs Act 1962. There where imported goods are entered for export after being used, ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత then the duty drawback will be available at the reduced rate. However, in case of exports following imported goods not eligible to duty drawback if after importations of India it is not used, they would entitle 98% drawback. వస్తే 98% డ్రాబ్యాక్ తీసుకోవాలి, లేదంటే ఇంకొక పర్సంటేజెస్ అనేది రాదు ఈ కేసెస్లో. ఒకటి వేరింగ్ అపేరల్, నెక్స్ట్ టీ చెస్ట్ అంటే టీ బోర్డ్స్ అట్లాంటివి. నెక్స్ట్, ఎక్స్పోజ్డ్ సినిమాటోగ్రఫీ ఫిలిమ్స్ పాస్డ్ బై బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ ఇన్ ఇండియా అండ్ అన్ఎక్స్పోజ్డ్ ఫోటోగ్రాఫిక్ ఫిలిమ్స్, పేపర్స్, ప్లేట్స్ అండ్ ఎక్స్రే ఫిలిమ్స్. ఈ ఐటమ్స్ అనేది యూజ్ చేసినామంటే వన్స్ యూజ్ చేసినామంటే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఉండదు. అండ్ యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు కూడా సెండ్ చేస్తే డ్యూటీ డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ డ్యూటీ డ్రాబ్యాక్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇన్ కస్టమ్స్.